కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఊరికినే మాట్లాడడంలో దేవుని రాజ్యం లేదట. దేవుని రాజ్యం ఎందులో ఉందట అండి? శక్తితో ఉంది. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వారిలో ఎవరైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించారో వారే దేవుని రాజ్యం. అంటే ఈ లోకం అది వేరు, సంఘం వేరు, సంఘంలో దేవుని రాజ్యం వేరు. అర్థమైంది నేను చెప్పింది? మిగతా వాళ్ళు ఎవరు అంటే జన్మించేసాం అనుకుని భ్రమపడే వాళ్ళు ఉండొచ్చు, లేదా జన్మించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఇంకా మారు మనసు పొందుతున్న వాళ్ళు, ఆత్మ అభిషేకం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు కూడా ఏదో ఒకరోజు దేవుని రాజ్యంగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాజ్యం ఎలాగ ఏర్పడుతుందండి? మాటలతో లేదు, శక్తితోనే ఉంది. రాజ్యం అంటే బిల్డింగ్లు కాదు, డినామినేషన్లు కాదు, చర్చిల ఆస్తులు కాదు, ఏది కాదు. రాజ్యం అంటే మనమే. మనం ఎలాగట? దేవుని శక్తి ద్వారా మనం ఏర్పడతాం. హల్లెలూయా. మనలో ఏముండాలి? ఇప్పుడు దేవుని రాజ్యం శక్తితో ఉన్నది అంటే మనం శక్తితో ఉండాలి. దేవుని రాజ్యం అంటే మనమే కదా. అది వాగుడుకాయ కాదు, అది ఏంటో తెలుసా? అది శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే దేవుని శక్తి మనిషిలోనికి ఎలా వస్తుంది? అతను శక్తితో ఉండాలి కదా. దేవుని శక్తి మనిషిలోనికి ఎలా వస్తుంది? దేవుని శక్తి మనిషిలోనికి వచ్చి ఎలాగ అతన్ని నడిపిస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. అంటే అంచెలంచెలుగా దేవుని శక్తి అంటే అది ఒకేసారి ఒక వ్యక్తిలోకి వచ్చేది. దేవుని శక్తి ప్రభావం తెలుస్తుంది, తర్వాత అంతరంగంగా నెమ్మదిగా అతను శక్తి పొందుకుంటూ ఉంటాడు. ఒకేసారి అది ఫిల్ అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. దేవుని శక్తి పొందడంలో కూడా స్టెప్స్ ఉన్నాయి. అంటే అలా వెళదాం. ఈరోజు మామూలుగా దేవుని శక్తి పొందడం గురించి చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు, కానీ అంత సింపుల్ విషయం కాదు అది. అది దఫాలుగా స్టేజీలుగా మనిషి పొందుకుంటూ దాంట్లో పరిపూర్ణతకి ఆ వ్యక్తి వెళ్తాడు. సో ప్రారంభం నుంచి పరిపూర్ణత వరకు ఉన్న మెట్లన్నిటినీ చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొత్తం మెట్లన్నిటినీ ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. చూస్తూ మనం దేవుని శక్తిని ఎలా పొందుకోవాలి, ఆ శక్తితోనే మన జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలనే అతి ముఖ్యమైన విషయాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకుని దేవుని శక్తి గలవారమై దేవుని రాజ్యం అగుదుముగాక. అంటే దేవుని శక్తి మన మీదకి ప్రవహించడానికి, అంటే పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనిషి, ఆయన శక్తి మన మీదకి ప్రవహించడానికి మొదట స్వార్థ ద్వారా, తర్వాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా స్టెప్ బై స్టెప్ మనం దేవుని శక్తిని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని శక్తి మనుషుల్లోకి వచ్చే మూడో విధానం ఏంటో తెలుసా? దేవుని వాక్యమును వినుట. తర్వాత వ్యక్తి అభిషేకించబడినప్పుడు ఏమవుతాడు? పవర్ హౌస్. తర్వాత నింపబడిన వ్యక్తి, తర్వాత ఈ నింపబడుతున్నాడు, అభిషేకించబడ్డాడు, నింపబడుతున్న వ్యక్తి, వీడిని చూసి సాతానుగాడు ఊరుకుంటాడా? ఊరుకోడుగా. వీడు అస్తమాను ఆ వ్యక్తి మీద అటాక్ చేయడానికి, గలిబిలు చేయడానికి, గందరగోళం చేయడానికి, ఇంట్లో రకరకాల శోధనలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఏ గొడవ లేదనుకోండి, పరిశుద్ధాత్మే లేదనుకోండి, ఆ సంఘంలో పెద్ద కష్టాలు ఏముండవు. ఏముంది, ప్రశాంతంగా వస్తారు, వెళ్తారు, ఉద్యోగాలు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, దశంభాగం ఇదిగో నీ వాటా నీది, మా వాటా బాధని చర్చ అయిపోయిన తర్వాత అలా రెస్టారెంట్కి పోయేవాళ్ళు, థియేటర్కి పోయేవాళ్ళు, వెళ్ళి హ్యాపీగా ఇంటికి పోతారు. ఏ గొడవ లేదు వాళ్ళకి. సమస్యలు శోధనలన్నీ ఎవడికో తెలుసా? దేవుని ఆత్మచేత నింపబడ్డవాడికి, దేవుని ఆత్మలో తిరిగి జన్మించినవాడికి. ఎందుకంటే వాడే వీడి చేతిలో తప్పిపోయాడు. సాతాన్ చేతిలో తప్పిపోయి, సాతాన్ రాజ్యం నుంచి తప్పిపోయి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయారు. అందుకని వీళ్ళని లాగేయడానికి, వీళ్ళని పాడు చేయడానికి, వీళ్ళని చంపేయడానికి, నశింపజేయడానికి దుష్టుడు అనేక విధాలుగా వాళ్ళ మీద దాడి చేస్తాడు. అయితే ఇప్పుడు ఫైట్ ఎవరితో ఉంటుంది? మనకే మన ఫైట్ ఎవరితో ఉంటుందంటే ఇప్పుడు సాతాన్తో. అంటే మనం సప్లై చేయడం, మనల్ని మనం కాపాడుకోవడం, అంటే నింపబడి ఇంద్రియ నిగ్రహం కలిగి జీవించడం, మంచి ఆలోచన విధానంలోకి రావడం, ఆత్మపాలనలోకి రావడం మనకే, లేదా మన నుంచి ఇతరులకి దేవుని ఆత్మశక్తి పంపడం, ఇదే అనుకోవద్దు. నీకు ఇంకోటి ఉంది ఏంటో తెలుసా? నీ పక్కన దుష్టుడు ఉన్నాడే, ఆడు నిన్ను పాడు చేయడానికి రకరకాల బెటాలియన్ తిప్పుతాడు నీ మీదకి. అందుకే బైబిల్ ఇలా చెప్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, మనం 6వ పాయింట్లో ఉన్నాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం
10వ వచనం ఇలాగన్నాడు చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆయన యందు బలవంతులై ఉండాలి. ఎందుకంట మీరు అపవాద తంత్రాలు ఎదిరించడానికి శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎందుకు ధరించుకోవాలట? 13వ వచనం, అందుచేత మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును. వారంటే ఎంత లిస్ట్ ఉందో చూడండి. ఏలైనగా 12వ వచనం, మనం పోరాడేది శరీరాలతో కాదు, అంటే శరీరాలతో కాదు, రక్తమాంసాలతో కాదు, ప్రధానులతో, అధికారులతో. అంటే దుష్టుడు అధికారుల రూపంలో ఉన్నాడంట, ప్రధానుల రూపంలో ఉన్నట్టు. బాగా సెట్ అవుతుందో ఉంది మన దేశానికి ఇప్పుడు ఇది. అంధకార సంబంధులకు లోకనాథులతో, అంటే ఈ భూత వైద్యులు వీళ్ళు ఈ బ్యాచ్ ఉంది కదా. అంటే మనం ఫైట్ చేసేది పొలిటీషియన్స్ ఉన్నారు దాంట్లో, అధికారులు ఉన్నారు దాంట్లో, తర్వాత దురాత్మల చేత నడిపించబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకేంటి, డైరెక్ట్గా సాతాను శక్తులు ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నామంటే బాడీలతో కాదు. వాళ్ళు అధికారులుగా ఉండొచ్చు, ఇప్పుడు ప్రధానులుగా ఉండొచ్చు, లేదా భూత వైద్యులుగా ఉండొచ్చు. కానీ ఇళ్లలో కనపడుతుంది శరీరాలు కాదు ఇప్పుడు మనం ఫైట్ చేసేది. వాళ్ళని ప్రేరేపిస్తున్న దురాత్మ శక్తులతో ఆకాశ మండలం అందున్న, అంటే మనుషులు శరీరంలో ఉండి పనిచేస్తున్నాయి మన మీద, ఆకాశంలో మనకు మనుషులు కనబడకుండా ఉండి పనిచేస్తున్నాయి. అంటే నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించి దేవుని శక్తిగా ఉన్న పవర్ హౌస్గా ఉన్న క్రైస్తవుడి చుట్టూ ఎంతమంది ఉన్నారో చూడు. వీడిని నాశనం చేయడానికి ఎంతమంది పనిచేస్తున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అక్కడే రాశాడు కదా, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, వీళ్ళందరినీ ఎదిరించడానికి, సమస్తమును నెరవేర్చిన వారే నిలవబోటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంట? శక్తి ఎలా వస్తుంది? సర్వాంగ కవచం. మనుషులకు శక్తి వచ్చే నెక్స్ట్ స్టెప్ నేనేం చేస్తున్నానంటే 1వ తరగతి నుంచి వెళ్తున్నాం, 7వ తరగతులు 6వ తరగతికి ఉన్నాం. సో మనం పొందుకున్నాం, నింపబడుతున్నాం. నింపబడి మన అందరం కనబడే వాళ్ళని వీళ్ళని ఎలా మార్చాలి, వాళ్ళు ఎలా మార్చాలంటే నిన్ను ఎలా నాశనం చేయాలని ఓ బ్యాచ్ పనిచేస్తుంది. ఆ బ్యాచ్ని నువ్వు ఎదిరించాలి. వాళ్ళు వేసే అగ్నిబాణాలని నువ్వు తట్టుకుని నిలబడడానికి అప్పుల మీద పడేస్తాడు, ఓటముల మీద పడేస్తాడు, నిందల మీద పడేస్తాడు, ఇంట్లో రోగాలు తెచ్చి పడేస్తుంటాడు, ఎటు వెళ్ళినా రకరకాల సమస్యలు తెచ్చి పెడతాడు, ఏదో యాక్సిడెంట్లు తెచ్చి పెడతాడు. ఒకటి కాదు, వాడు వేసే అగ్నిబాణాల్లో మనం కుదేలైపోకుండా, వెనకడుగు వేయకుండా, బలహీనలు అయిపోకుండా ఉండడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనవలెను. హల్లెలూయా. తప్పక బాప్తిస్మము, రక్షణ అను శిరస్త్రాణము. అక్కడి నుంచి మొదలెడతాడండి. శిరస్త్రాణం, మైమరుపు, డాలు, కత్తి, నడుముకు దట్టి, కాళ్ళకు చెప్పులు, కింద నుంచి అంటే తల నుంచి పాదాల వరకు దుష్టుడు మన మీద దాడి చేయకుండా ఒక ప్రొటెక్షన్ మన మీద ఉండాలి. చూడండి, అప్పుడు ఫైర్ ఇంజిన్ పిలుస్తారు తగలబెట్టినప్పుడు, వాళ్ళు మామూలుగా కాకి బట్టలు వేసుకుని వచ్చేస్తారా? ఆ వాటర్ కొట్టేవాడు ఉంటాడే, వాడి దగ్గర ఒక డ్రెస్ ఉంటుంది, అది ఫైర్ అంటది దానికి. వాళ్ళు వెళ్ళిపోయి చేసేసిన లోపలికి ఎవరైనా ఉంటే వాళ్ళని రక్షించడానికి లోపల పరిగెత్తుకెళ్ళినా వాళ్ళు హెల్మెట్ డ్రెస్ తీసుకుంటే వాళ్ళకి ఏం అవ్వదు. వాళ్ళకి ఫైర్ రెసిస్టెన్స్ బట్టలు వాళ్ళు వేసుకుంటారు. అంటే మనం వీళ్ళతో పోరాడేటప్పుడు ఆపాద మస్తకము, సర్వాంగ కవచం, అది మళ్ళీ అందులో 7 విషయాలు ఉంటాయి. ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు వాక్యమును, ఆత్మఖడ్గం, వీడి దెయ్యాలని జయించడానికే వాక్యమును ఆత్మఖడ్గం కూడా ఉండాలి. లేదనుకో ఏమవుద్దు అనుకుంటున్నాం. మొన్న ఒకరు అడుగుతున్నారు, ఒక దెయ్యం, ఒకరింట్లో ఒకరి మీద దెయ్యం వచ్చిందంట. పాస్టర్ గారు వచ్చారు వెళ్ళగొట్టడానికి. ఎందుకు వచ్చావు, నువ్వు ఎవరు అని అడిగితే, నేను వీళ్ళ చుట్టాలనే పలానా ఆవిడని అని చెప్పిందంట. నువ్వు ఎందుకు వచ్చావంటే, మీ తోటికోళ్ళు అలా పంపించారు మిమ్మల్ని నాశనం చేయమని చెప్పిందంట. అది చెప్పిన తర్వాత అది పోయింది సైలెంట్గా. వీళ్ళిద్దరితో అనుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు దెయ్యాన్ని పంపిస్తావు మా మీద, మేము ఇప్పుడు పంపించాం. ఇప్పుడు ఈ సైతాన్గాడు ఏం చేస్తాడా పక్కనుండి, పిచ్చి చదవలారా, వాక్యం తెలియదురా మీకు. అదే ఆ పాస్టర్ గారికి వాక్యం అని ఆత్మకట్టగా ఉందనుకో ఆయన చేతిలో, ఆయన ఏమందుడు, చచ్చిపోయినాడు దెయ్యం అవడం నాకు తెలుసు, నువ్వు ఎవరో చెప్పు అని అందుడు. అప్పుడు అది నీకు తెలిసిపోయిందా అన్నావు, నీకు తెలిసిపోయిందా అన్నావు. మరి ఏం లేదు, ఖడ్గం లేకుండా చెప్పండి, ఇదిగో చెప్పిందంటే దెయ్యం చూసారా, మీ చుట్టాలే మీ మీద పంపించారంటే ఇదే అన్నాడు ఆయన. అంటే ఇంకా వాళ్ళు అనుకుంటున్నారట ఆ గొడవ ఎవడది, నేను చెప్తే వింటారా? అలా కాదమ్మా ఇలాగని చెప్తే మాత్రం మొగోళ్ళు అయితే అంటారు, ఆడవాళ్ళు వింటారంటే. ఇంకా ఆ తోడుకోళ్ళని చూడగానే దెయ్యమే గుర్తొస్తుంది వాళ్ళకి. దెయ్యం పంపించింది నాకు, పీటర్ గారు లేదు, ఏం లేదు, దెయ్యం వాళ్ళే పంపించారు దెయ్యాన్ని. ఏం చెప్తే గొడవలు పోతాయి. చూడండి, వాక్యం అనే ఖడ్గం లేనప్పుడు
వాక్యం అనే ఖడ్గం లేనప్పుడు దుష్టుడు మనల్ని మాయ చేస్తాడు. విశ్వాసం అనే డాల్ లేనప్పుడు దుష్టుడు మాయ చేస్తాడు. ఇప్పుడు ఎవరికో బాగోలేదు వెళ్ళాలనుకున్నప్పుడు మీ ఆవిడ అంటది, ఏమంటే వెళ్తున్నారు కానీ అక్కడ ఏమైనా దురాత్మలు ఉంటే కూడా వచ్చేస్తాయట అంటది. కూడా వచ్చేస్తాయా? అదే ఉండదు అంటాడు. వెళ్తాడు, ప్రార్థన చేసి వస్తుంటే ఏదో తేడా అనిపిస్తుంది. ఈ సడ్డు ఒకటి వచ్చేది, ఏదో వచ్చేస్తుంది నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి నిద్ర పట్టట్లేదు. ఏంటి ఇంత ఇబ్బందిగా, నిజమే దెయ్యాలు వచ్చినాయేమో అయిపోయావు నువ్వు. ఇంకా నేనేమంటానంటే అలాంటి ఇంట్లో కూర్చో. నీకు విశ్వాసం అనే డాల్ ఉండాలి, నీకు సర్వాంగ కవచం ఉండాలి. వెళ్ళినప్పుడు ఏమంటే వెళ్తే దెయ్యాలు మీకు కూడా వచ్చేస్తాయేమో అనగానే రానియే, ఎక్కడే చూసుకుందాం వాడి సంగతే. విశ్వాసం ఉందనుకో, నీకు కూడా వద్దాం అనుకుంటా ఆడుకో అండి. వీళ్ళ ఇంటికి రాకూడదని అడ్రస్ ఇచ్చేస్తాడు అన్ని దెయ్యాలకి. వాళ్ళ ఇంటికి పోవద్దు, దేవుడి స్తోత్రం. నువ్వు ఆ విశ్వాసం లేకుండా నువ్వు దెయ్యాల దగ్గర రెచ్చిపోతే కుదరదు. ఒకసారి మా ఇంటి దగ్గర ఒక ఆవిడ దెయ్యం వదిలేస్తున్నాడు. మన టీం మెంబర్లో ఓ పాస్టర్ నాతోనే ఉన్నాడు. ఆ రోజు ఉంటే నేను దురాత్మను గద్దిస్తుంటే పక్క నుంచి పోతావు అటు రెచ్చిపోతున్నాడు పక్క నుంచి. నేను ఇలా చూశాను, ఏంటంటే పర్వాలేదన్నా దెయ్యం అట్టు అన్నాడు. సరే నేను గద్దించాను, పోయింది. నేను వెళ్ళి పడుకున్నాను. రాత్రికి అది ఊరుకుంటుందా, మనోడు లేపి గిర్రమని తిప్పేస్తుందంట. తిప్పేసి భయపెట్టేసి బాధ పెట్టేసి అన్నాడంటే ఇంకా తెల్లజాన ఇంకెంతసేపు నన్ను బాధపడతాం, ఇంకో గంట పీటన ఇలా ఇస్తున్నప్పుడు చెప్తాను నీ పని అన్నాడంటే. నీ దగ్గర డాల్ లేకుండా నేను వచ్చి దెబ్బలన్నా ఆడుతావు అంటే మనం వెళ్ళే ముందు సర్వాంగ కవచం అంటే ఈ అటాక్స్ని మనం తట్టుకోవడానికి, అటాక్స్ నుంచి మనం విడుదలవడానికి సర్వాంగ కవచం ఉండాలి. ఎవరైతే దేవుని దగ్గర క్లోజ్గా ఈవిల్ స్పిరిట్స్ అయితే జయించే వాళ్ళకి మీరు అడగండి పర్సనల్గా, వాళ్ళు ప్రశాంతంగా ఒక చోట కూర్చుంటాడా, పక్క నుంచి ఎవరో గాలి పీలుతున్నట్టు సౌండ్ వినబడతాయి. ఆడి పని అదే. లేదంటే ఆ పక్కన రూమ్లో ఎవడో నడుస్తున్నట్టు కాళ్ళు సౌండ్ వినబడుతుంది. ఎవడో బుక్ తీస్తుంటాడు పెడుతుంటాడు, చూస్తే ఏముండదు అక్కడ, పుస్తకాలు ఉంటాయి అంతే, సౌండ్ మాత్రం అవుతుంది. అంటే వీడి పని ఏంటంటే ఏదో చేయాలి, ఆడికి ఏం చేయాలో తెలియట్లేదు. ఆడు ఏదన్నా చేద్దామంటే వీడు ఊరుకోడు. నువ్వు కానక అప్పుడు నాయన ఎక్కడ ఉన్నాడని భయపడ్డా అంటే అర్థం ఏంటి, డాల్ పాడేసావని. డాల్ పాడేస్తే మీద పడిపోతాడు. ఇంకా డాల్ పాడేద్దు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఆడు ఏం చేస్తాడో తెలుసా, నిన్ను అంటే నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి ఆడు సింపుల్గా పాపివి నువ్వు నన్ను వెళ్ళగొట్టగలవా అంటాడు ఫస్ట్. ఈడు అనుకుంటాడు నేను పాపిని, నీటి తెలిసిపోయింది, నేను సినిమాలు చూసేవాడిని, నేను అలాగుండేవాడిని ఇలాగుండేవాడిని. అదే కటకం ఉన్నవాడివి, విశ్వాసం ఉన్నవాడు ఏమంటావు తెలుసా, నేను పాపినేరా, నా యేసు నా పాపాలు కడిగేసాడు, పోయేసిన అమలు దేవుని స్తోత్రం. ఆడంటాడు కదా, మళ్ళీ ఆడికి మండిపోతుంటుంది, అయినా హి అని నవ్వుతాడు. ఆడు కాలిపోతుంటుంది పక్క నుంచి. ఆడు నవ్వి నువ్వు నన్ను ఏం చేయలేవురా అంటాడు, నీ శక్తి సరిపోదరా అంటాడు. మనం ఎలాగా ఇంచక్క 2 రోజులు ఉపవాసం ఉండాల్సింది, దేవుడు ప్రేరేపించాడు మొన్న, వీడికి ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. కానీ కట్టుకో ఉన్నవాడు ఏమంటాడు తెలుసా, నా శక్తితో నీ దగ్గర రాలేదురా, నాలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు, నా ప్రభు పేరట వచ్చా నేసునామలో పో అంటాం దేవుని స్తోత్రం. ఆడు అనుకుంటాడు వీడితో మనకు పని అవ్వదు, వీడు సర్వాంగ కవచం వేసుకొచ్చాడు, వీడు సర్వాంగ కవచం వేసుకొచ్చాడు, భయపడతాడు. దురాత్మల మీదకి అంటే వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకోమంటాడంటే, నువ్వు సరిగ్గా చేయకపోతే మిస్ఫైర్ అవుతుంది. అది మిస్ఫైర్ అవి ఇంట్లో నీరసాలు, జ్వరాలు, బలహీనతలు, తర్వాత నీకు భయం వేసేస్తుంటుంది. పైకి నువ్వు నవ్వుతా గంభీరంగా ఉంటావు కానీ భయం వేస్తుంది. ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది. అడుగుల సౌండ్ వినబడుతుంటే, ఆ పట్టీల సౌండ్ వినబడుతుంటే భయం వేస్తుంది. నువ్వు బలం కలిగి ఉన్నావా ఆత్మలో, అవి వస్తుందా, నేను హాల్లోకి వెళ్తాను, చూస్తాను, వస్తాను, మళ్ళీ 1-2 గంటలకు సౌండ్, మళ్ళీ అని వస్తుందా, హాల్లోకి వెళ్తాను. అంటే మనం భయపడలేదని అడిగి చెప్పాలి కదా, అడిగి చెప్పాలి, వెళ్ళి చూస్తాం. ఇలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాను అనుకో, నిన్న రాత్రి చెవిలో నుంచి గాలి ఎవడో వదులుతున్నట్టు లేదు చూశాను, మళ్ళీ చదువుకుంటున్నాను బైబిల్, ఇంక మళ్ళీ రాలేదు. అదే మనం అయ్యో కళ్ళు తెరిస్తే ఏం చూడాల్సి వస్తుందో. దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం వాడిని ఎదురించుటకు శక్తి గలవారు అవుతాం. హల్లెలూయా. చూడండి, పవర్ పొందుకోవడం అంటే మనం నిలబడడానికి, పక్కవాడిని బలపరచడానికి దాంతోనే సరిపోదు. ఇప్పుడు విశ్వాసం అనే డాలు కూడా కలిగి ఉంటే అపవాది వేయు అగ్నిబాణములను తట్టుకొనుటకు శక్తి గలవారం అవుతాం. హల్లెలూయా. సో ఆత్మ నింపుదలతో పాటు ఫెయిత్ చాలా ముఖ్యం. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఎదిరించగలం, మనకేం భయం లేదు. ఆడి సంగతి మనం చూసుకుందాం. ఆ ధైర్యం మనకు ఉండాలి. వాడు ఏం చేయగలడండి మనల్ని, ఆడు ఏం చేయగలడు? ఆడికి ఏమన్నా బాడీ ఉందా, ఆడికి ఏమన్నా పవర్స్ ఉన్నాయా,
వాడు ఏమన్నా బలవంతుడా మన దేవుడి కంటే? కాదు కదా, ఏమీ కాదు. వాడు తెలివైనవాడు. వాడు ఏం చేస్తాడు? నీతో నువ్వు పాపివి, నీ బలం సరిపోదు, నువ్వు నన్ను ఏం చేయలేవు, నీలాంటి వాళ్ళని చాలామందిని చూసాం. ఆ డైలాగ్ అంటాడు ఓసారి, అన్నాడు, నీలాంటి వాళ్ళని చాలామందిని చూసావు, నేను నన్ను చూడలేదు కదరా నువ్వు. అలాంటి వాళ్ళు చాలా, మన డిబేట్లో కూడా ఈ డైలాగ్ బలపడుద్ది అక్కడ. అన్నాడైనా నాతో, ఏమంటే పీటర్ గారు మీలాంటి వాళ్ళని చాలామందిని చూసామండి, నాలాంటి వాళ్ళని చాలామందిని చూసారు, నన్ను చూడలేదు అన్నాను. ఆడు మనల్ని చూడలేదు కదా, ఆడు మనలాంటి అది అంతా యాక్షను. ఆడికి ఆల్రెడీ మనం పవర్తో వెళ్ళాం కాబట్టి ఆడు ఇబ్బంది పడతాడు. కానీ వాడు మనల్ని గేమ్ ఆడి ఏడిపించడానికి, గేమ్ ఆడి ఓడించడానికి ప్రయత్నిస్తాడు. విశ్వాసం అను డాలు, అంతే, విశ్వాసం అను డాలు. ఇందాక సాక్ష్యం ఎంత బాగుంది. నిజంగా చేతబడి ఎఫెక్ట్ పడింది, విడుదలయ్యారు. విడుదలైన తర్వాత తగ్గడానికి ఖచ్చితంగా చేతబడి ఎఫెక్ట్ అయింది. త్వరగా తగ్గదు కాబట్టి తగ్గుతుంది. ఈ లోపల ఎంతోమంది అంటారు తాయితులు కట్టించు, ఇలా కట్టించు, అలా కట్టించని. మన పని ఏంటో తెలుసా? విశ్వాసమును డాలుతో గెలుచుట దేవునికి స్తోత్రం. అదే మన పని, అక్కడే మన విజయం ఉంది.